ఇది మొక్కజొన్న రొట్టె. మన మొక్క బుట్ట ఉంటుంది కదా, అవి ఎండబెడితే మనకి పిండి పట్టిస్తారు. పట్టించిన దాన్ని రొట్టె. సో జొన్న రొట్టె అయితే ఎట్లా చేస్తామో సో ఇది కూడా అట్లనే ఉంటుంది ప్రాసెస్ చేయడము. చూడండి, ఇది పిండి చూడడానికి శనగపిండి లాగా ఉంది, కానీ శనగపిండి కాదు, మొక్కజొన్న పిండి. నేను లాస్ట్ వీక్ ఊరికి వెళ్ళిండే, అక్కడ ఇంకా కార్న్స్ తీసుకొని, అంటే డ్రైవి తీసుకొని గిర్ని పట్టించుకొని వచ్చినాం మేము. ఇవి సిటీలో కూడా పట్టరు ఈ పిండిని, ఊర్లోనే పడతారు. ఇంకా అందుకే తీసుకొని వచ్చిన. ఇంకా ఇవాళ అయితే రొట్టెలు చేసుకున్నాము. దీంట్లో ఫైబర్ చాలా ఉంటుంది. దీనికి చిక్కుడుకాయ కూర, వంకాయ కూర, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ బాగుంటుంది. నేనైతే వెజిటేరియన్ కాబట్టి నాకు ఇంకా లైక్ చిక్కుడుకాయ, వంకాయ కూర, ఇంకా కొన్ని కూరలు బాగుంటాయి వీటికి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ ఫైబర్ ఉంటుంది దీంట్లో. సో నాకు ఇష్టమైన రొట్టెలు. ఎంతమందికి తెలుసు జొన్న రొట్టె, మొక్కజొన్న రొట్టె? కామెంట్ చేసేయండి. ఎప్పుడైనా తిన్నారా మీరు మొక్కజొన్న రొట్టెలు? సో తెలిసినట్టయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.